జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొని ఉంది. బీఆర్ఎస్ మ్యాజిక్ మార్క్ కు చేరుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురు స్వతంత్రులు మున్సిపల్ ఆఫీస్ కు వచ్చారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జగిత్యాల మున్సిపాలిటీలో చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ యొక్క ఎన్నికకు సంబంధించి, మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒక ఉత్కంఠ తెరలేపింది. ఇక పూర్తిగా తెరపడింది. ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా అంటే ఎమ్మెల్యే ఎక్సర్సైజ్ మెంబర్ గా ఉన్నారు. దాంతో పాటు 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా ఎన్నిక కాబడ్డారు. కాంగ్రెస్ కు సంబంధించి ఇక 10 మంది ఉన్నారు. దాంతో పాటు ఇండిపెండెంట్ గా ఉన్నవారు క్రియాశీలకంగా మారారు. ఇండిపెండెంట్ గా క్రియాశీలకంగా ఉన్న వారంతా కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపారు. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎక్సోఫిషియల్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఆ ఇండిపెండెంట్లతో పాటు కలుపుకొని మొత్తంగా బీఆర్ఎస్ 12 మంది అభ్యర్థులను కలుపుకొని పూర్తిగా ఈ కౌన్సిల్ కు వచ్చిన నేపథ్యం కనబడ్డది. ఒక్కసారిగా వారంతా కూడా ఇక కాంగ్రెస్ లాంఛనప్రాయంగా మున్సిపల్ చైర్మన్ ని చేజిక్కించుకుంటుంది అనుకున్న పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ తెర వెనకాల ఉండి ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చక్రం తిప్పారని చెప్పకనే చెప్పొచ్చు. ఇక అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి ఇక చైర్మన్ ఎన్నిక కూడా లాంఛనంగా ఉంది. ఇప్పటికే ఇక పూర్తిగా చైర్మన్ గా బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఉండబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.